శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జై గణేష్ మహారాజ్ की జై. జై లలితా మాతకు జై. బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామికి జై. కార్తీక దామోదరునికి గౌరమ్మ గంగమ్మ ముద్దుల తనయ గడియ గడియమ్మ గండాలు బాపే గజముఖ దేవా. గౌరమ్మ గంగమ్మ ముద్దుల తనయ గడియ గడియమ్మ గండాలు బాపే గజముఖ దేవా. శంకర తనయ షణ్ముఖ సోదర శంకర తనయ షణ్ముఖ సోదర విఘ్నాలు బాపే వినాయకుడవు నీవేనయ్యా. విఘ్నాలు బాపే వినాయకుడవు నీవేనయ్యా. చిన్నారి పాపల్లో నా చిరునవ్వులు నువ్వేనయ్యా. మా పాడి పంటల్లో నా తోడుండే దేవుడవయ్యా. చిన్నారి పాపల్లో నా చిరునవ్వులు నువ్వేనయ్యా. మా పాడి పంటల్లో నా తోడుండే దేవుడవయ్యా. గౌరమ్మ గంగమ్మ ముద్దుల తనయ గడియ గడియ మా గండాలు బాపే గజముఖ దేవా. గౌరమ్మ గంగమ్మ ముద్దుల తనయ గడియ గడియ మా గండాలు బాపే గజముఖ దేవా. మూషిక వాహన ముకంటి తనయ మూషిక వాహన ముకంటి తనయ ముల్లోకాలను ఏలగరారా ముద్దుల గణపయ్య. ముల్లోకాలను ఏలగరారా ముద్దుల గణపయ్య. చిట్టి గణపయ్య చిన్ని గణపయ్య ఎలుక వాహనం ఎక్కిరారా సిద్ధి గణపయ్య. మా తల్లి తండ్రివి నువ్వే మా దైవం నువ్వేనయ్యా. మనసారా నిన్ను కొలిచేము మది నిండా నిన్ను తలచేము. గౌరమ్మ గంగమ్మ ముద్దుల తనయ గడియ గడియమ్మ గండాలు బాపే గజముఖ దేవా. గౌరమ్మ గంగమ్మ ముద్దుల తనయ గడియ గడియమ్మ గండాలు బాపే గజముఖ దేవా. సిద్ధి గణపయ్య బుద్ధి గణపయ్య సిద్ధి గణపయ్య బుద్ధి గణపయ్య. ఇరొక్క దళములు పూలు పండ్లు పెట్టినమయ్యా. ఇరొక్క దళములు పూలు పండ్లు పెట్టినమయ్యా. బాధల్లో ఉన్న మాకు బంధువులా రావాలయ్యా. పాపాలు దోషాలున్నా తొలగించగరావాలయ్యా. గౌరమ్మ గంగమ్మ ముద్దుల తనయ గడియ గడియ మా గండాలు బాపే గజముఖ దేవా. ముద్దుల తనయ గడియ గడియ
మా గండాలు బాపే గజముఖ దేవ శరణు గణేశ శాంభవి పుత్ర విద్యల దొరవు నువ్వేనయ్యా ఓ విఘ్నరాజా ఓ విఘ్నరాజా శరణు గణేశ శాంభవి పుత్ర విద్యల దొరవు నువ్వేనయ్యా ఓ విఘ్నరాజా ఎల్ల లోకములు నీవే తండ్రి ఓ విఘ్నరాజా సిరి సంపదలిచ్చే తండ్రి సిద్ధి గణపయ్యవు నీవే సిరి సంపదలిచ్చే తండ్రి సిద్ధి గణపయ్యవు నీవే ధన ధాన్యాలిచ్చే తండ్రి దండి గణపయ్యవు నీవే ధాన్యాలిచ్చే తండ్రి దండి గణపయ్యవు నీవే గౌరమ్మ గంగమ్మ ముద్దుల తనయ గడియ గడియ మా గండాలు బాపే గజముఖ దేవా అమ్మ ముద్దుల తనయ గడియ గడియ మా గండాలు బాపే గజముఖ దేవా జై బోలో గణేష్ మహారాజ్ की గిరిజా సుందర త్రిభువన మందిర గిరిజా సుందర త్రిభువన మందిర మరి మరి వేడినాము బ్రోవరావా గిరిజా సుందర త్రిభువన మందిర చతుర్వేద సారముల దివ్య మందిర చతుర్వేద సారముల దివ్య మందిర చతుర్వేద సారముల దివ్య మందిర బంగారు శిఖరాల హిమగిరి నగరం బంగారు శిఖరాల హిమగిరి నగరం తుంబుర నారద గాన విలోలవు తుంబుర నారద గాన విలోలవు ఓహో నీ నామం ఎంత రుచిరా ఓహో నీ నామం ఎంత రుచిరా గిరిజా సుందర త్రిభువన మందిర మరి మరి వేడినాము బ్రోవరావా గిరిజా సుందర త్రిభువన మందిర వెండి కొండ వాసివయ్య గౌరీదేవా వెండి కొండ వాసివయ్య గౌరీదేవా వెండి కొండ వాసివయ్య గౌరీదేవా వెండి కొండ వాసివయ్య గౌరీదేవా నిండుకుండ స్వామివయ్య దేవదేవా నిండుకుండ స్వామివయ్య దేవదేవా నిండుకుండ స్వామివయ్య దేవదేవా పార్వతి దేవితో పాలన చేయగా పార్వతి దేవితో పాలన చేయగా ఓహో చేతులెత్తి మొక్కుతాముగా ఓహో చేతులెత్తి మొక్కుతాముగా గిరిజా సుందర గిరిజా సుందర త్రిభువన మందిర మరి మరి సుందర త్రిభువన మందిర మరి మరి వేడినాము బ్రోవరావా గిరిజా సుందర त्रिभुवन मंदिरा। जय बोलो बोला शंकर भगवान की जय। ओम शक्ति श्री शक्ति आदि पराशक्ति। 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 कंचिलो न कामाक्षी काशीलो न विशालाक्षी। कंचिलो न कामाक्षी
కాపాడి రక్షించ వేగమే రావమ్మా. ఓం శక్తి శ్రీ శక్తి ఆది పరాశక్తి. మధురలోన మీనాక్షి కొల్హాపూర్ మహాలక్ష్మి. మురిపాల మా తల్లి మమ్మేల రావమ్మా. ఓం శక్తి శ్రీ శక్తి ఆది పరాశక్తి. అలంపురం జోగులాంబ శ్రీశైల భ్రమరాంబ. ఆర్తులను కాపాడి అండగా ఉండమ్మా. ఓం శక్తి శ్రీ శక్తి ఆది పరాశక్తి. విజయవాడ కనకదుర్గ కలకత్తా కాళీమాత. వరాలిచ్చి కావగా వేగమే రావమ్మా. ఓం శక్తి శ్రీ శక్తి ఆది పరాశక్తి. పొలేరమ్మ పెద్దమ్మ పోచమ్మ మైసమ్మ. పిల్ల పాపలను కాపాడ రావమ్మా. ఓం శక్తి శ్రీ శక్తి ఆది పరాశక్తి. భ్రమరాంబ మాతవై కొలువున్న మాయమ్మ. కుసులూరు పురమును చల్లగా చూడమ్మా. ఓం శక్తి శ్రీ శక్తి ఆది పరాశక్తి. ఓం శక్తి శ్రీ శక్తి ఆది పరాశక్తి. జయ లలిత మాతకు జై. ఈశ్వరునికి సంబంధించి ద్వాదశ జ్యోతిర్లింగాలు పంచారామాలుగా స్వామి కొలువై ఉన్నారు. ఈ పంచారామాలు అనేటటువంటివి ఎలా ఏర్పడినాయి అనేటటువంటి దానిని గురించి, మరియు ఈ పంచారామాలలో ఒకటైనటువంటి క్షీరారామంలో స్వామి ఏ రూపంలో ఉన్నాడు అనే దాని గురించి తెలుసుకుందాం. ఇవి 5 అన్ని కూడా ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నవి. దితీదేవి కుమారుడు వజ్రాంగుడు వజ్రాంగ వరాంగి దంపతులకు బ్రహ్మవరము వలన తారకుడు ఉద్భవించెను. పెరిగి పెద్దవాడైన తర్వాత తారకుడు బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేసి శివవీర్య సంభూతినిచే తప్ప అన్యులచే తనకు మృత్యువు లేకుండా వరము పొందెను. అంతటితో ఆగక శివుని గూర్చి తపమనరించి శివ సాక్షాత్కారము పొందెను. స్వరక్షణమునకై పార్థివలింగమును ప్రసాదించమని పార్థివలింగమును ప్రసాదిస్తూ కంఠమున ధరించమని ఆనతి ఇచ్చెను. కంఠమున లింగము ఉన్నంత కాలం తారకుని శరీరమునకు ఎట్టి హాని కలగదని హెచ్చరించెను. వరగర్వమున దేవతలను సాధు పుంగవులను సామాన్య ప్రజలను బాధించుచు దుష్ట తారకుని సంహారార్థం శివపార్వతులకు వివాహము జరిగినది. కుమారస్వామి జన్మించెను. దేవసేనాని అయిన కుమారస్వామి ఆగ్నేయాస్త్రము ప్రయోగించి తారకాసురుని మెడలోని లింగమును 5 ఖండములుగా చేసెను. ఆ 5 ఖండములు తిరిగి అంతకు కొనకుండా అవి పడిన చోటనే వెంటనే ప్రతిష్ఠ చేసినట్లుగా చేసి వానిపై దేవాలయాలు నిర్మించెను. ఈ పార్థివలింగ భాగములు 5 చోట్ల పడి ఓంకారనాదము వనరించుచుండగా ప్రతిష్ఠించబడెను. ఈ లింగ భాగములపై ఆగ్నేయాస్త్ర ఘాతముచే ఏర్పడినట్లుగా గుర్తులు నేటికి చూడవచ్చును. కొన్ని లింగములు పడిన వెంటనే పెరుగుచుండొచ్చే
చీలలు బిగించి పెరుగుదలను ఆపుట జరిగెను. ఈ 5 లింగములను పంచారామాలుగా పిలుస్తారు. ఇంద్రునిచే ప్రతిష్ఠించబడిన లింగ భాగమును అమరారామము అని, దక్ష ప్రజాపతిచే ప్రతిష్ఠించబడిన లింగ భాగము ద్రాక్షారామము అని, కుమారస్వామిచే ప్రతిష్ఠించబడిన లింగ భాగము కుమారారామము అని, శ్రీరామచంద్రునిచే క్షీరకొలను పక్కన ప్రతిష్ఠించబడిన లింగ భాగమును క్షీరారామమని, చంద్రునిచే ప్రతిష్ఠించబడిన లింగ భాగమును సోమారామమని పిలుచుచూ ఉన్నవి. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురములో వెలిసిన కుక్కుటేశ్వర స్వామి వారిని కూడా కుక్కుటారామంగా పంచారామములుగా ఒకటిగా భావించుచున్నారు. ఈ క్షేత్రములలో మొదటిదైన ద్రాక్షారామం త్రిలింగ దేశములలో ఒక శివలింగంగా కూడా చెప్పబడినది. క్షీరారామలింగేశ్వర స్వామి, ఈ స్వామి వారు పేరు క్షీరారామలింగేశ్వర స్వామి. ఈ ఆలయము పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు గ్రామంలో కలదు. ఈ గ్రామము నర్సాపురమునకు 11 కిలోమీటర్లు, భీమవరమునకు 21 కిలోమీటర్ల దూరంలో కలదు. శ్రీరామచంద్రమూర్తిచే ప్రతిష్ఠించబడుటచే రామలింగేశ్వర స్వామిగా పేరు వచ్చినది. దేవాలయమునకు ఉన్నటువంటి గోపురము చాలా ఎత్తుగా ఉండి కన్నులకు పండుగగా ఉండును. దగ్గరలో ఉన్నటువంటి రామగుండము అనే కొలనులోని నీరు తెల్లగా ఉండుటచే ఈ పురమునకు ఈ పాలకొలను అనుసరించి క్షీరారామముగా పేరు వచ్చినది. ఇది కాలక్రమముగా పాలకొల్లుగా స్థిరపడినది. ఈ క్షేత్రమునకు ఆంధ్ర కైలాసము అని పేరు. పార్వతీ పరమేశ్వరులు, లక్ష్మీ జనార్దనులు, సరస్వతి బ్రహ్మలు ఉన్నందున ఈ ఆలయమునకు త్రిమూర్తుల ఆలయం అనే పేరు కూడా ఉన్నది. అమ్మవారు పార్వతీదేవి ఆలయమున శివపార్వతులతో పాటుగా లక్ష్మీ జనార్దన స్వాములు కూడా వేంచేసి ఉన్నందున హరిహర క్షేత్రం అని కూడా పిలుస్తారు. సుబ్రహ్మణ్యేశ్వరుడు, ఆంజనేయ స్వామి, కాలభైరవుడు, రుణ గణపతికి, శనీశ్వరునికి ప్రత్యేకముగా మందిరములు ఉన్నవి. శివలింగము శిరస్సున చిన్న ముడి ఉన్నట్లుగాను కొమ్ము ఉన్నట్లుగాను కనిపిస్తుంది. ఈ శివలింగము తెలుపు రంగులో ఉండి చుట్టూ నొక్కులు కలిగి ఉంటుంది. ఈ ఆలయం యొక్క గోపురము చాలా పెద్దగా ఉంటుంది. ఇచ్చట శివలింగాన్ని అర్చించిన వారికి దారిద్ర్య బాధలు తొలగిపోతాయని ప్రతీతి. అందుచేతనే చాలా మంది పాలకొల్లులో స్వామిని దర్శించి ధనవంతులుగా ఉన్నారని చెప్తారు. జై బోళా శంకర భగవాన్కి జై. దీప ప్రజ్వలనముచే ఎలుక పూర్వజన్మ స్మృతితో నరరూపమును పొందుట. అంతట జనక మహారాజుతో వశిష్ఠ మహాముని జనక కార్తీక మహత్యము గురించి ఎంత వివరించినను పూర్తి కానేరదు. కానీ మరి ఒక ఇతిహాసము చెప్పుచున్నాను, సావధానుడైవై వినుమని చెప్పెను. ఈ మాసమున హరినామ సంకీర్తన చేయుట, వినుట, శివకేశవుల వద్ద దీపారాధన చేయుట, పురాణమును చదువుట లేక వినుట, సాయంకాలమున దేవతా దర్శనము వీనిని చేయలేని వారు కాలసూత్రమనడి నరకమున పడెదరు. కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయ పుణ్యము కలుగును. స్వామి ప్రీతి కొరకు స్వామిని గంధ పుష్ప అక్షంతలతో పూజించి ధూపదీప నైవేద్యములు ఇచ్చిన ఎడల విశేష ఫలితము పొందెదరు. ఈ విధముగా 4 రోజులు చేసిన వారు దేవదుందుభులతో మ్రోగుచుండగా విమానమెక్కి వైకుంఠమునకు వెళ్ళెదరు. కార్తీక మాసంలో శుద్ధ త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి రోజులందైనను నిష్టగా పూజలు చేసి ఆవునేతితో దీపం ఉంచవలెను. ఈ మహా కార్తీక మాసములో ఆవు పాలు పితికినంతసేపు మాత్రం దీపం పెట్టిన ఎడల మరుజన్మలో బ్రాహ్మణునిగా జన్మించును. ఇతరులు ఉంచిన దీపమును ఎగదోసి వృద్ధి చేసిన ఎడల లేక ఆరిపోయిన దీపాన్ని వెలిగించినను అట్టివారలు సమస్త పాపములు హరించును. అందులకు ఒక కథ కలదు, వినుమని వశిష్ఠుల వారు ఈ విధముగా చెప్పుచున్నారు. సరస్వతీ నదీ తీరమున శిథిలమైన ఒక దేవాలయం కలదు.
కర్మనిష్ఠుడు అనేటటువంటి ఒక దయార్ద్ర హృదయుడగు ఒక యోగి పుంగవుడు ఆ దేవాలయానికి వచ్చి కార్తీక మాసమంతా అచ్చటే గడిపి పురాణ పఠనము చేయు తలంపురాగా ఆ పాడుబడి ఉన్న దేవాలయాన్ని శుభ్రంగా ఊడ్చి నీళ్లతో కడిగి బొట్లు పెట్టి పక్క గ్రామానికి వెళ్లి ప్రమిదలు తెచ్చి దూదితో ఒత్తులు చేసి 12 దీపములు ఉంచి స్వామిని పూజించుచు నిష్ఠతో పురాణమును చదువుచూ ఉండెను. ఈ విధంగా కార్తీక మాస ప్రారంభము నుండి చేయుచుండెను. ఒక రోజున ఒక ఎలుక ఆ దేవాలయంలో ప్రవేశించి 4 మూలలా వెతికి తినడానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయి ఉన్న వత్తిని తినవలసినదే అని అనుకొని నోట కరుచుకొని పక్కనున్న దీపము వద్ద ఆగెను. ఆగిపోయిన వత్తి కూడా వెలిగించుచు వెలుతురు వచ్చెను. అది కార్తీక మాస మగుట వలన శివాలయములో ఆరిపోయిన వత్తి ఈ ఎలుక వల్ల వెలుగుటచే దాని పాపములు హరించిపోయి పుణ్యము కలిగినందున వెంటనే దాని రూపము మారి మానవ రూపములో నిలబడెను. ధ్యాన నిష్టలో ఉన్న యోగి పుంగవుడు తన కన్నులను తెరిచి చూడగా పక్క ఒక మానవుడు నిలబడి ఉండుట గమనించి, ఓయి నీవు ఎవ్వరు, ఎందులకు ఇట్లు నిలబడినావు అని ప్రశ్నించగా, ఆర్య, నేను ఒక ఎలుకను. రాత్రి ఆహారమును వెతుక్కుంటూ ఈ దేవాలయానికి ప్రవేశించి ఇక్కడ ఏమీ దొరకనందున నెయ్యి వాసనలతో ఉండి ఆరిపోయిన వత్తిని తినాలని దానిని నోట కరుచుకొని పక్కనున్న దీపం చెంత నిలబడి ఉండగా నా అదృష్టము కొద్దీ ఆ వత్తి వెలుగుటచే నా పాపములు పోయినందున కాబోలు నాకు ఈ పూర్వజన్మ వచ్చినది. కానీ మహానుభావ, నేను ఎందుకు ఈ ఎలుక జన్మ ఎత్తవలసి వచ్చినదో దానికి గల కారణమేమిటో వివరింపుమని కోరెను. అంత యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్య దృష్టిచే సర్వము తెలుసుకొని, ఓయి, కిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడవు, బాహ్లీకుడు అని నిన్ను పిలిచేవారు. నీవు జైనమత వంశానికి చెందిన వాడవు. నీ కుటుంబాన్ని పోషించడానికి వ్యవసాయం చేస్తూ ధనాశాపరుడై దేవ పూజలు నిత్య కర్మలు మాని నీచుల సహవాసం చేయుచు నిషిద్ధాన్నం తినుచు మంచివారలను యోగ్యులను నిందించుచు పరుల చెంత స్వార్థ చింతన కలవాడై ఆడపిల్లలను అమ్మే వృత్తి చేస్తూ దాని వలన సంపాదించిన ధనాన్ని కూడబెట్టుచు సమస్త తినుబండారములు కడు చౌకగా కొని వాటిని ఎక్కువ ధరకు అమ్మి అట్లా సంపాదించిన ధనాన్ని నీవు అనుభవించక ఇతరులకు ఇవ్వక భూస్థాపితం చేసి పిసినారివై జీవించినావు. మరణించిన తర్వాత ఎలుక జన్మ ఎత్తి వెనుకటి జన్మ పాపం అనుభవించుచున్నావు. నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడవైనావు. దాని వలననే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించినది. కావున నీవు నీ గ్రామానికి వెళ్ళి నీ పెరటి యందు పాతిపట్టిన ధనాన్ని తవ్వి ఆ ధనంతో దాన ధర్మాలు చేసి భగవంతుని ప్రీతి కొరకు మోక్షము ప్రార్థించుకొని మోక్షము పొందుము అని అతనికి నీతులు చెప్పి పంపించెను. ఇది స్కాంద పురాణ అంతర్గత కార్తీక మహత్యము నందలి 15వ అధ్యాయం 15వ రోజు పారాయణం సమాప్తం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఏవి నీ అక్షంతలు ఏవి? ఈ చేతిలో వేసుకో, ఈ చేతిలో వేసుకో, తల మీద వేసుకోవాలి.